6 గ్యారెంటీల అమలే ధ్యేయం. ఇచ్చిన మాట ప్రకారం హామీలు నెరవేరుస్తామన్న రేవంత్ రెడ్డి. 31,000 కోట్లతో ఏకకాలంలో రైతు రుణమాఫీకి నిర్ణయమని వెల్లడి. త్వరలో ప్రధాని కేంద్ర హోంమంత్రిని కలుస్తామని వ్యాఖ్య. ఖమ్మం జిల్లా ప్రజల సమస్యల్ని పరిష్కరిస్తాం. ఇచ్చిన హామీలను నెరవేరుస్తామన్న మంత్రి పొంగులేటి. సీతారామ ప్రాజెక్టు ట్రయల్ రన్ను నిర్వహించామని వెల్లడి. ప్రజల కలల్ని నెరవేర్చడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం. ఆర్థిక పరిస్థితి అనుకూలంగా లేకున్నా నెరవేరుస్తామన్న మంత్రి తుమ్మల. గ్రామీణ నీటి సరఫరా పంచాయతీ రాజ్పై డిప్యూటీ సీఎం పవన్ సమీక్ష. తాగునీటి సరఫరాలో జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు ఆదేశం. నీటి సమస్య ఉన్న గ్రామాలపై దృష్టి పెట్టాలని సూచన. గత ప్రభుత్వం పోలీసు వ్యవస్థను నిర్వీర్యం చేసింది. ప్రజల రక్షణ మరిచిపోయిందన్న హోంమంత్రి అనిత. వ్యవస్థను చక్కదిద్దేందుకు సంస్కరణలు తీసుకొస్తామని వెల్లడి. ఏపీ సీఎస్ నీరబ్ కుమార్ పదవీకాలం పొడిగింపు. 6 నెలలు సర్వీస్ పొడిగించాలని కేంద్రానికి సీఎం చంద్రబాబు లేఖ. ముఖ్యమంత్రి అభ్యర్థనకు కేంద్రం అంగీకారం. పుంగనూరు మున్సిపల్ పీఠంపై టీడీపీ కన్ను. వైసీపీకి గుడ్ బై చెప్పిన చైర్మన్ అలీం బాషా. 20 మంది కౌన్సిలర్లు టీడీపీలో చేరేందుకు సిద్ధమవుతున్న నేతలు. మధ్యాహ్నం చల్లాబాబు సమక్షంలో చేరే అవకాశం. విశాఖ సిరిపురంలోని ఎంవీవీ పీక్ మెగా ప్రాజెక్టుకు మరో ఎదురుదెబ్బ. సిబిసిఎన్సి భూములపై కీలకంగా మారనున్న మైన్స్ జియాలజీ నివేదిక. నేడు ఉన్నతాధికారులకు చేరనున్న రిపోర్ట్. ఇప్పటికే స్టాప్ వర్క్ ఆర్డర్స్ ఇచ్చిన జీవీఎంసీ. హైదరాబాద్ బండ్లగూడలో భారీగా స్టెరాయిడ్స్ పట్టివేత. 6 ప్యాక్ కోసం ఇంజెక్షన్ ఇస్తున్న జిమ్లు. మెడిసిన్ అమ్ముతున్న సయ్యద్ ఫహద్ అరెస్ట్. భారీగా స్టెరాయిడ్స్ వయల్స్ స్వాధీనం. హైదరాబాద్ సైబరాబాద్లో ఖాకీ కీచకుడు. బాలికలను ట్రాప్ చేసి అత్యాచారం. ఆపై వీడియోలు తీసిన కానిస్టేబుల్. నిందితుడిపై పోలీసులకు బాధిత తల్లిదండ్రుల ఫిర్యాదు. ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో భారీ వర్షాలు. జేవీఆర్ కిస్టారం ఓపెన్ కాస్ట్లలో బొగ్గు ఉత్పత్తికి అంతరాయం. 15,000 టన్నుల బొగ్గు ఉత్పత్తికి ఆటంకం. శ్రీకాకుళం జిల్లాలో విస్తారంగా వర్షాలు. రాత్రి నుంచి దంచి కొడుతున్న వాన. జలమయమైన రహదారులు. నీట మునిగిన ద్విచక్ర వాహనాలు. కరీంనగర్ జిల్లాలో భారీ వర్షం. నాలాలు పొంగి ఇళ్లలోకి చేరిన వరద. బురదమయంగా మారిన ఇళ్లు. నాలాల పనులను అధికారులు పట్టించుకోవటం లేదని స్థానికుల ఆగ్రహం. అన్ని రంగాలలో భారత్ దూసుకుపోతోంది. వ్యవసాయ ఆధారిత ఉద్యోగాలు పెరుగుతున్నాయన్న రాష్ట్రపతి. పార్లమెంట్ ఉభయ సభలను ఉద్దేశించి ముర్ము ప్రసంగం. కొత్తగా ఎన్నికై వచ్చిన ఎంపీలకు శుభాకాంక్షలు. ఢిల్లీలో ఉద్రిక్తత. నీటి సంక్షోభంపై బీజేపీ నేతల ఆందోళన. బ్యారికేడ్లను తోసుకుని వెళ్లే ప్రయత్నం. పోలీసులకు బీజేపీ కార్యకర్తల మధ్య వాగ్వాదం. ఆప్ సర్కార్కు వ్యతిరేకంగా నినాదాలు. అసోంను ముంచెత్తుతున్న వరదలు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు. ఉధృతంగా ప్రవహిస్తున్న వాగులు వంకలు. 36 మంది మృతి. నేపాల్లో వరుణుడి భీభత్సం. ఒక్కరోజులోనే వరదలు. పిడుగుపాటుకు 14 మంది మృతి. తెలుగు రాష్ట్రాల్లో తగ్గిన బంగారం ధరలు. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 71,730. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 65,750.
కిలో వెండి ధర 94,500.